శని, బుధుల అనుగ్రహం వల్ల ఈ 3 రాశులకు కోటీశ్వరులయ్యే యోగం. ఒకరు కర్మకారకులు అయితే మరొకరు బుద్ధికారకులు. వారే శని, బుధులు. వీరి ఆధీనంలో ఉన్న రాశులు, లగ్నాలు ఎల్లప్పుడూ ధనానికి, సమాజంలో కీర్తికి లోటు లేకుండా ఉంటారు. అంతేకాదు, శని ఆధీనంలో ఉన్న రాశులు తమ సొంత కష్టంతో ఉన్నత శిఖరాలకు ఎదిగితే, బుధుడి ఆధీనంలో ఉన్న రాశులు బుద్ధినే పెట్టుబడి పెట్టి కోటీశ్వరులుగా మారుతారు. ఆ రాశులేంటో చూసే ముందు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం 12 రాశులు ఉన్నాయి. అలాగే ప్రతి రాశికి ఒక అధిపతి ఉంటాడు. దీని ప్రకారం రాశ్యాధిపతి ఆధారంగా ఒక వ్యక్తికి ఎలాంటి వృత్తి, జీవితం, వ్యక్తిత్వం, వ్యాపారం, ఇతర విషయాలు ఉంటాయో తెలుసుకోవచ్చు. దీని ప్రకారం శని, బుధ గ్రహాలచే పాలించబడే 3 రాశులకు అద్భుతమైన యోగం లభించే సూచనలు కనబడుతున్నాయి. మిథున రాశి. ఈ రాశి చక్రం బుధగ్రహం ఆధిపత్యంలో ఉంది. కాబట్టి మీరు వ్యాపార దృక్పథం కలిగిన వ్యక్తిగా పరిగణించబడతారు. అలాగే బుద్ధుని ఆశీస్సులతో మీరు సమాజంలో కీర్తి మరియు గౌరవాన్ని పొందుతారు. అదే సమయంలో ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటారు. మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. మీరు ఏ లక్ష్యం గురించి అయినా లోతుగా ఆలోచిస్తారు మరియు దానిలో విజయం సాధించడానికి ప్రతి ప్రయత్నం చేస్తారు. కన్యా రాశి. ఈ రాశి చక్ర అధిపతి బుధుడు. అతను జ్ఞానం మరియు వ్యాపారాన్ని ఇస్తాడు. అందుకే మీరు పరిశ్రమలలో మంచి పేరు మరియు డబ్బు సంపాదిస్తారు. మీ ఆలోచన నైపుణ్యాలు కూడా చాలా బాగుంటాయి. మీ నాయకత్వం కూడా చాలా బాగుంటుంది. మీరు ఎల్లప్పుడూ సృజనాత్మకంగా ఆలోచిస్తారు. అలాగే మీకు కాస్త హాస్య చతుర్యత కూడా ఉంటుంది. అదే సమయంలో మీరు డబ్బు సంపాదించే వ్యక్తి కూడా అవుతారు. మకర రాశి. ఈ రాశి చక్రాన్ని కర్మదేవుడు శని పరిపాలిస్తాడు. అందుకే మీరు పట్టుదలతో మరియు కష్టపడి పనిచేస్తారు. అలాగే మీ జీవితంలో చాలా పురోగతి ఉంటుంది. మీరు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా పరిగణించబడతారు. ఎందుకంటే మీరు విషయాన్ని నేర్పుతో నిర్వహించగలరు. ఈ రాశి వారు అందరికంటే ఎక్కువ ఆశయాలు కలిగి ఉంటారు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ నైపుణ్యాలు కూడా చాలా మెరుగుపడతాయి. మకర రాశి వారు కష్టపడి పనిచేయడం ద్వారా ఉన్నత శిఖరాలను సాధిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.